కర్నూలులో ఒక సేవకుని తల్లి చనిపోయింది. అక్కడి నుంచి వెహికల్లో తీసుకొని వచ్చారు, ఆ వ్యాన్లో తీసుకొని వచ్చారు, కొంత దూరంలో దించేశారు. అప్పుడు పదండి 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 అంటున్నారు, కానీ ఎవరు పాట ఎత్తడం లేదు, పాట పాడడం లేదు. అప్పుడు హ్యాండ్ మైక్ తీసుకురాలేదా అని అడిగాను. తెచ్చారు, ఆ మెగాఫోన్ తెచ్చారు, మైక్ అందుకున్నాం. 2-3 సేవకులు వెంటనే గ్యాదర్ అయ్యాం. ఆ శవాన్ని మోసుకుని వెళ్ళిపోతున్నప్పుడు, ఇల్లు బడిపోతుంది చూడన్నా, కొన్నాళ్ళు ఏలిన కొంపబడిపోతుంది చూడన్నా, ఇల్లు బడిపోతుంది చూడన్నా, కొన్నాళ్ళు ఏలిన కొంపబడిపోతుంది చూడన్నా, మనము గట్టుదమంటే కుదరదు మహిమతో గట్టిన ఇల్లు, మనము గట్టుదమంటే కుదరదు మహిమతో గట్టిన ఇల్లు, వారు కరుణతో గట్టిన ఇల్లన్నా, యెహోవా చేతి మహిమతో గట్టిన ఇల్లన్నా, ఇల్లు బడిపోతుంది చూడన్నా, కొన్నాళ్ళు ఏలిన కొంపబడిపోతుంది చూడన్నా, 9 రంధ్రముల బొమ్మన్నా, దీని దుంపదించ నమ్మటానికి తరము కాదన్నా, 9 రంధ్రముల బొమ్మన్నా, దీని దుంపదించ నమ్మటానికి తరము కాదన్నా, 5 5ల 25ల 30 మూల తాడు బరచి, 5 5ల 25ల 30 మూల తాడు బరచి, 3 మనువుల 4 సేళ్లతో మట్టితో గట్టిన ఇల్లు, 3 మనువుల 4 సేళ్లతో మట్టితో గట్టిన ఇల్లు, ఇల్లు బడిపోతుంది చూడన్నా, కొన్నాళ్ళు ఏలిన కొంపబడిపోతుంది. ఆలోచించారా? ఈ పాట పాడుతుంటే అక్కడున్న బ్రహ్మం మఠం వాళ్ళు వచ్చారు. ఇది మనదేరా పాట, వీళ్ళు కవి కట్టుకున్నారు, మనదే. ఎవరిది? మనదే. 5 5ల 25ల 30 మూల తాడు పరిచంటే పెద్ద ప్రేగు చిన్న ప్రేగు కలిపి 25 నుంచి 30 అడుగులు దాకా ఉంటుంది. గమనించారే? అంత వాళ్ళు అంటున్నారు మా పాటే మన పాటే అంటున్నారు. ఆ మాట నాకు వినపడింది. మైక్ ఇంకో సోదరుడికి ఇచ్చి, కరెక్టే, అది మన పాటే. ఎవరి పాట? వాళ్ళు అనుకుంటున్నారు మా బ్రహ్మం గారి పాట అనుకుంటున్నారు. కాదు కాదు కాదు, అతనిది కాదు, మనది. ఎవరిది? మనం మనుషులం, వాళ్ళు నన్ను దేవుడు నిర్మించాడు, వాళ్ళని. కాబట్టి మన పాటేది. గమనించారా? నాది నీది కాదు, మనది. వాళ్ళ దేవుడు వీళ్ళ దేవుడు కాదు, దేవుడు అంతే. ఆయన దేవుడు ఒక్కడే. గమనించారా? కాబట్టి ఆ పాట అంతా శ్రద్ధగా వచ్చింటున్నారు. ఆ మైక్ దగ్గర చెవులు పెట్టుకొని పోయేటోళ్ళు కొంతమంది, మా దగ్గర వచ్చి నిలబడి వినేవాళ్ళు కొంతమంది, ఎంత బాగా కట్టినారు, ఎంత బాగా కట్టినారని. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోమాని, ప్రాణముండగానే నీవు ప్రభుని. గమనించారా? ప్రభుని నమ్ముకోవాలి, మారాలి అని చెప్పేటప్పటికి సమాధి దగ్గర పోయేంత వరకు వాళ్ళలోనే వాళ్ళకి డిస్కస్. ఎంత బాగా రాసినారు ఇలా పాట, ఎంత బాగుంది. అవును, బైబిల్ వేదం ప్రపంచంలో ఏ గ్రంథానికి సాటి కాదు, అంత గొప్ప గ్రంథం. ఆయన సజీవుడు, ఆ జీవం గల దేవుని మాటలే ఆ పాటలు. ఆ పాటలు వింటుంటే వాళ్ళందరూ పులకించిపోతున్నారు. ఎంత మంచి పాట, ఎంత మంచి పాట. సమాధి అంతా అయిపోయిన తర్వాత, స్వామి ఆ పాట రాసిస్తావా? ఏ పాట? ఇప్పుడు పాడుతారు కదా ఇక్కడ. మేము మధ్యకు వచ్చిన తర్వాత ఇంకో పాట ఎత్తుకున్నాం, ఆ పాట మర్చిపోయినాం మేము. ఏ పాట? ఇల్లు పడిపోతుంది అనేది మర్చిపోయినాం. ఆ పాట రాసేయండి స్వామి. ఏ పాట అంటే ఆయన అంటే ఇప్పుడు పాడితే కదా. మేము 2-3 పాటలు పాడుకుంటే వచ్చినాం. మన్నే కదయ్యా, మన్నే కదా, ఎలాంటి వాడవైనా
అనే పాట పాడుకుంటూ వచ్చినాం, పరదేశులు ప్రియులను పాడుకుంటూ వచ్చినాం. ఏ పాట అంటే ఆయనకి తొందరగా స్ట్రైక్ కావట్లేదు. ఇక్కడ పాడుతుందిగా స్వామి అని అంటున్నాడు. అంటే ఆ పాటలకి, ఆ పాటలో ఉన్న వాక్యానికి ఆకర్షితుడైపోయాడు. అది కావాలా, అది కావాలా. ఎక్కడ పాడుకున్నా తప్పేముంది, ఎవరు పాడుకుంటే తప్పేముంది, కావాలా పాట, మంచి పాట. బాలసుందరమన్న గారు, నేను నిజంగా అంటే ఆ రాగాన్ని గుర్తుబట్టి గుడికల్లు బాలసుందరమన్న గారు అంత తయారు చేశాం. పాట ఇట్లుండాలి, ఇట్లుండాలి, ఇట్లుండాలి. కాబట్టి వాళ్ళ చరణాలన్నీ తీసేసినాము, ఆ రాగాన్ని మాత్రం పట్టుకొని కరెక్ట్గా రాసాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రేమ